అందరికీ నమస్కారం. భాస్కర్ కిల్లి ఛానల్‌కి స్వాగతం. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం ఏంటంటే చాలా తీవ్రమైంది. అది మన పిల్లల భవిష్యత్తు గురించి. జనరల్‌గా ఎటువంటి తల్లిదండ్రులైనా గానీ వాళ్ళ పిల్లల దగ్గరికి వచ్చేటప్పటికి చాలా సీరియస్‌గా ఉంటారు. వాళ్ళ భవిష్యత్తు గురించి చాలా సీరియస్‌గా ఆలోచిస్తారు. ఇప్పటి తల్లిదండ్రులు ఎలా తయారయ్యారంటే కనీసం వాళ్ళ తాలూకు టీచర్లు ఒక దెబ్బేసినా గానీ వీళ్ళు తట్టుకునే పరిస్థితి కనిపించట్లేదు. అంతేకాదు బయట ఆడడానికి కూడా పిల్లల్ని కనీసం పంపించట్లేదు. పక్కనున్న పిల్లలతో కనీసం కలవనీయట్లేదు. అదే మన చిన్నప్పుడు చూస్తే మన తల్లిదండ్రులు ఏమీ అనేవారు కాదు. మన టీచర్లు మనల్ని గట్టిగా కొట్టినా, ఇంకా ఆటల్లో అయితే మాత్రం కాళ్ళు ముడుకులు మొత్తం కూడా దెబ్బలే దెబ్బలు. అయినా కానీ సరేలే వాడే గట్టి పడతాడు, వాడి బాడీ గట్టి పడుతుందని చెప్పి అసలు పట్టించుకునే వాళ్ళే కాదు. కానీ ఇప్పటి తల్లిదండ్రులు అస్సలు అలా లేరు. కారణం ఏంటి అంటే వారి తాలూకు పిల్లలు ఎక్కడ బాధపడిపోతారో, ఎక్కడ తల్లడిల్లిపోతారో అనే బాధే వాళ్ళలో ఎక్కువగా కనిపిస్తుంది. అంతేకాకుండా వాళ్ళు ఏది అడిగినా కొనివ్వడం, ఒక్కొక్కసారి వాళ్ళు అడిగిన దానికన్నా ఎక్కువ కొనివ్వడం అనేది వాళ్ళ తాహతను బట్టి చేస్తూనే ఉన్నారు. ఇంత జాగ్రత్తలు తీసుకునే తల్లిదండ్రులు, ముఖ్యంగా హిందూ తల్లిదండ్రులు మరి పిల్లల భవిష్యత్తు గురించి ఏం ఆలోచిస్తున్నారు? ఇక్కడ భవిష్యత్తు అనగానే ఆస్తులు, అంతస్తులు, విద్య, ఇక్కడ వరకు చాలా కామన్గా ఆలోచించేది. మరి కొంచెం ముందుకు వెళ్తే సంస్కారం. ఇవన్నీ కూడా మనం ఇచ్చామా లేదా అని మాత్రమే మన తల్లిదండ్రులు ఆలోచిస్తున్నారు. ఆస్తి ఎందుకు అంటే సుఖంగా రేపు పొద్దున్న బ్రతకడానికి సమాజంలో. ఇక విద్య అనేది అంటే విద్య ఉంటేనే చాలా మంచి బాగా వాళ్ళ తాలూకు లైఫ్లో సెటిల్ అవుతారు, తద్వారా వాళ్ళు కూడా జీవితంలో మరికొంచెం సంపాదిస్తారు అని. ఇకపోతే ఇంకొంచెం పై స్థాయిలో ఉండేవాళ్ళు సంస్కారం గురించి కూడా ఆలోచిస్తారు. అంటే సంస్కారం అంటే ఏంటి అంటే సమాజంలో మిగతా వారితో వాళ్ళు ఎలా బ్రతుకుతారు, అలాగే కుటుంబం, అంతేకాకుండా వాళ్ళ తాలూకు ఫ్రెండ్స్ ఇలా తీసుకుంటే వాళ్ళందరితో వీళ్ళు ఎలా బ్రతుకుతారు అనే విషయంలో సంస్కారం అనేది ఉపయోగపడుతుంది. సో అది కూడా ఇద్దామని ఆలోచిస్తారు. అంతవరకు బాగానే ఉంది. నాకు తెలిసి దాదాపుగా 90% మన హిందూ తల్లిదండ్రులు అక్కడ వరకే ఆలోచిస్తున్నారు. కానీ ఇంకా మనం అసలు చర్చలోకి తీసుకురాని మరికొన్ని విషయాలు ఉన్నాయి. అసలు ఇవే మన తాలూకు హిందూ పిల్లలకి ఫ్యూచర్లో చాలా ప్రమాదకరంగా పరిణమించే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఛాన్సెస్ ఏంటి, ఇది ఫ్యూచర్లో నిజం కాబోతుంది కూడా. ఎడారి మతాలు మన చుట్టూనే ఉన్నాయి, మనతోనే ఉన్నాయి. కానీ మన హిందువులు కనీసం కళ్ళు తెరిచే పరిస్థితుల్లో కూడా ఈరోజు లేము. ఒక్కసారి కాశ్మీర్ దగ్గరికి వెళ్దాం. ఇది దాదాపుగా 80-90 కిడ్స్ అందరికీ తెలిసిన విషయమే. కానీ ఈరోజు కూడా కాశ్మీర్లో ఏం జరిగిందా అంటే మనం పెద్దగా పట్టించుకోము. ఎందుకు, నిజాం వరకు వెళ్ళాల్సిన పని లేదు. ఎందుకంటే అది ఎప్పుడో 1947-8లో జరిగింది కనుక అప్పటికి మనం పుట్టిలేము కనుక దాని గురించి మాట్లాడుకోక్కర్లేదు. కానీ కాశ్మీర్ ఇష్యూ అనేది చాలా వరకు మన వాళ్ళందరికీ తెలిసిన విషయమే. దాదాపుగా 4 రోజుల నుంచి వాళ్ళు మసీదుల్లో అరుస్తూనే ఉన్నారు, అంటే అనౌన్స్ చేస్తూనే ఉన్నారు, హిందువులందరూ కూడా కాశ్మీర్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి, లేదంటే వాళ్ళందరినీ కూడా జిహాద్ చేస్తాం లేదా చంపేస్తాము అని. ఎప్పుడు మనతోనే ఉన్న ముస్లిమ్స్ కదా, మనతో పాటు మన ప్రక్కింట్లో ఉండేవాళ్ళే కదా, ఎప్పుడు చేబదులు తీసుకోవడమో, లేకపోతే సహాయం తీసుకోవడమో, లేకపోతే వాళ్ళ పండగలకి మనం, మన పండగలకి వాళ్ళు రావడమో ఇలానే జరుగుతుంది కదా అని చెప్పి మన హిందువులంతా కూడా లైట్ తీసుకున్నారు. కానీ తర్వాత జరిగిందేంటి, కాశ్మీర్లో వాళ్ళ తాలూకు సంఖ్య పెరగగానే ఊచకోత కోశారు. అక్కడున్న కాశ్మీర్ పండితుల్ని బయటికి పంపించేశారు. ఈరోజు బీజేపీ గవర్నమెంట్ వచ్చినా ఇప్పటికీ కూడా కనీసం మన కాశ్మీరీ పండితులు కాశ్మీర్లో జీవించే పరిస్థితి లేదు. ఇంకా వాళ్ళు కాశ్మీర్ బయటనే వాళ్ళంతా కూడా స్థిరపడి ఉన్నారు. మరి ఇంతగా జరిగినా కానీ ఇప్పటికీ కూడా మన హిందువులు కళ్ళు తెరిచే ప్రయత్నం చేయట్లేదు. రీసెంట్గా మన కేంద్ర ప్రభుత్వం ఒక లిస్ట్ ఇచ్చింది. ఏంటంటే ఏ మతాల వారీగా జనాభా ఎలా పెరుగుతుంది అనేది. హిందూ జనాభా అంటండి కేవలం 15% మాత్రమే పెరిగిందంట. అదే కానీ ముస్లిం జనాభా తీసుకుంటే 42% కన్నా పైన పెరిగినట్లుగా మనకి గణాంకాలు చూపిస్తున్నాయి. ఇంకా ముందుకి వాళ్ళు ఎంత పెరుగుతారు, అలాగే మన దేశాన్ని మొత్తం ఆక్రమించుకుంటే మన హిందువుల పరిస్థితి ఏంటి అనేది మనం ఎవ్వరం కూడా పట్టించుకునే పరిస్థితి అనేది మనకి కనిపించట్లేదు. అసలు ఏంటి, మనం ఎందుకు భయపడాలి, ఈ మతాలు లేదా ఈ మత గ్రంథాలు చెప్పేది ఏంటి అనేది మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ఆ మతాలు విగ్రహాలను పూజించే, అంటే మరీ ముఖ్యంగా హిందువులని,
అస్సలు యాక్సెప్ట్ చేయరు. ఇస్లాంలో అయితే సింపుల్గా విగ్రహారాధన చేసేవారిని చంపేయాలి, లేదా వాళ్ళని మతం మార్చాలి, ఇంకా తప్పితే వాళ్ళ దగ్గర నుంచి పన్ను వసూలు చేయాలి. దాన్నే జిజియా పన్ను అంటారు. మన హైదరాబాద్లో నిజాం తాలూకు రాజులు మన హిందువుల దగ్గర నుంచి జిజియా పన్ను వసూలు చేశారు. ఇది ఎంతమందికి తెలుసు? అంటే వాళ్ళు ఎందుకు వసూలు చేశారంటే హిందువుల మెడ మీద తలకాయ ఉంచినందుకంట. చూసారా, వాళ్ళ మెహర్బానీ వలన మనం బ్రతుకుతున్నామంట. చాలా దగ్గరలో ఆ పన్ను తీసుకునేటప్పుడు వాళ్ళు హిందువుల నోట్లో ఊసేవారంట. అయినా కానీ మనం ఏం చేయకుండా ఆ ఉమ్ముని దిగమింగి తిరిగి డబ్బులు వాళ్ళకి కట్టాలి. అంత భయంకరమైన పరిస్థితులు ఈరోజు మనం ఉన్న హైదరాబాద్లోనే జరిగాయి. కానీ మనం దాన్ని పట్టించుకునే పరిస్థితే లేదు. మరి ఇలా ముస్లిమ్స్ పెరుగుతూ ఉంటే రేపొద్దున్న ఏం చేస్తారు మీరు? అంటే తల్లిదండ్రులు తమ పిల్లలకి ఆస్తి ఇస్తే మాత్రం ఆ ఆస్తి కాపాడుతుందా? సంస్కారం ఇస్తే ఆ సంస్కారం కాపాడుతుందా? లేదా మీరు విద్యనిస్తే అదేమైనా కాపాడుతుందా? మరి ఇవ్వాల్సిందేమిటి? ఈ మతాల గురించి చిన్నప్పటి నుంచి మీ పిల్లలకి చెప్పాలి. ఆ మత గ్రంథాలు ఏం చెప్తున్నాయి, పాస్ట్ అంటే హిస్టరీలో ఏం జరిగింది, ఈ ఎడారి మతాలు హిందువుల్ని ఎలా చూశాయి, ఎలా 1000 సంవత్సరాలు అంటే దాదాపుగా 800 సంవత్సరాలు ఇస్లాం వారు, 200 సంవత్సరాలు క్రైస్తవులు అంటే బ్రిటిష్ క్రైస్తవులు ఎలా హిందువులని బానిసత్వంలోకి తీసుకున్నారు, ఇది నిజంగా మతపరంగా జరిగిందా లేదా? ఖచ్చితంగా మతపరంగానే జరిగింది. అంటే చాలామంది మన పాఠ్యపుస్తకాల్లో ఏం చెప్తారంటే ఏం లేదు, మన తాలూకు ఇండియా అనేది లేదా భారత్ అనేది చాలా డబ్బుగల దేశం కనుక వాళ్ళంతా మన దగ్గరికి వచ్చారు అని చెప్తారు. ఇది ఒక కారణం. కానీ ఇక్కడున్న గుళ్ళను కూలగొట్టడం, విగ్రహాలను కూలగొట్టడం, పదే పదే కూలగొట్టడం, లేదా ఆ విగ్రహాలను తీసుకెళ్ళి వాళ్ళ తాలూకు కోటల దగ్గర మెట్లుగా వాడుకోవడం, ఇదంతా ఏంటి? ఇదంతా కూడా మతోన్మాదం కాదా? ఇక క్రైస్తవుల దగ్గరికి వస్తే పోర్చుగీస్ వారు, డచ్ వారు, బ్రిటిష్ వారు మన దేశానికి వచ్చారు. మరి వీళ్ళందరూ రావడానికి పర్మిషన్ ఇచ్చింది ఎవరు? ది గ్రేట్ పోప్. ఆయన ఏమన్నాడంటే ప్రపంచం మొత్తం మీదే, వెళ్ళి మొత్తం అన్నీ తెచ్చేసుకోండి అని. ఎందుకంటే వాళ్ళ దేవుడు కనాను దేశం ఇస్తానని చెప్పి యూదులకి చెప్తే యూదులు అక్కడ వరకు వెళ్ళి మధ్యలో ఉన్న అన్ని జాతులను అలాగే కనాను వారిని కూడా చంపివేసే సందర్భాలు మనకి బైబిల్లో పాత నిబంధనలో కనిపిస్తాయి. సో దాన్నే ఇక్కడ వీళ్ళు రీక్రియేషన్ చేస్తున్నారనమాట. వరల్డ్లో ఎవరున్నా కానీ అంటే వాళ్ళ జాతి కానివాళ్ళు లేదా వాళ్ళ మతం కానివారు వాళ్ళందరినీ చంపేసిన పాపం కాదు అని చెప్పి వాళ్ళ మతాలు చెప్తున్నాయి. మరి ఈ విషయం ఎంతమంది తల్లిదండ్రులకి తెలుసు, ఎంతమంది తమ పిల్లలకి చెప్తున్నారు? మొన్ననే విప్రో డైరెక్టర్ ఒక అవార్డు ఫంక్షన్లో ఏమన్నారు అంటే యువత ఈ మధ్య పూర్తిగా ఆలయాలకు వెళ్ళడం మానేశారు, వాళ్ళు ఎలా అయినా కానీ ఆలయాలకు వెళ్ళాలి, కనీసం అక్కడ అంటే ఆ ఆలయాల్లో గ్రంథాలయాలైనా ఏర్పాటు చేయండి, విజ్ఞానం కోసం కనీసం అవి చదవడం కోసమైనా వాళ్ళు ఆలయాలకు వెళ్తారు అని చెప్పారు. అంటే ఆయన ఎందుకు చెప్పాడు? ఒక సైంటిస్ట్ అయినా కానీ ఆయన మాటల్లో ఉన్న అర్థం ఏమిటి? ఆలయాలు అనేది మన తాలూకు హిందువుల జీవితంలో చాలా ప్రముఖమైన పాత్రను పోషించాయి. పూర్వకాలంలో మనం తీసుకున్న మనకి కనీసం పూరీళ్ళు ఉన్నా కానీ గుడులు అనేవి చాలా పెద్దగా కట్టుకునేవారు. సాంస్కృతికంగా తీసుకున్నా, లేకపోతే విజ్ఞానపరంగా తీసుకున్నా, లేకపోతే హిందువులందరూ కలిసిమెలిసి ఉండే ఐక్యతా భావాన్ని తీసుకున్నా, ఇవన్నీ కూడా ఆలయాలు అనేవి సమకూర్చేవి. అంతేకాకుండా ప్రతి హిందువుల ఇళ్ళల దగ్గర కానీ లేకపోతే వీధుల్లో కానీ హరికథలు, బుర్రకథలు, అలాగే పురాణ పఠనాలు జరిగేవి. దగ్గర 18వ శతాబ్దం 19వ శతాబ్దంలో కూడా అలానే జరిగేవి. అందువల్లనే హిందుత్వం అనేది లేదా హిందువులు అనేవారు అంత ఖచ్చితంగా ఉండేవాళ్ళు. వాళ్ళ మతం మీద వాళ్ళకి అంత విశ్వాసం కానీ పట్టు కానీ ఉండేది. మరి ఇప్పుడు ఎందుకు ఇలా తయారైంది? దీనికి చాలా కారణాలే ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకోవచ్చు, ఇటుపక్క ఇస్లామిస్టులు, అటుపక్క క్రైస్తవులు, ఇంకొక పక్క కమ్యూనిస్టులు, ఇంకొక పక్క యాంటీ హిందూస్, ఇంకొక పక్క సుడో అంబేద్కరిస్, ఇలా ఎంతమంది హిందువుల మీద పనిచేస్తున్నారు. ఎలాగైనా హిందువులని తుడిచిపెట్టేయాలి అన్నదే ఒక ఎజెండాగా వీళ్ళంతా కూడా పనిచేస్తున్నారు. అయినా కానీ మనం అవేవి తెలుసుకోము, అయినా కానీ అసలు అవి మనకి తెలియనట్టే మనం ప్రవర్తిస్తాం. దీనివల్ల ఫ్యూచర్లో నష్టపోయేది ఎవరు? మన పిల్లలు కాదా? మరి మన పిల్లల గురించి ఎంత ఆలోచించే మనం రేపొద్దున్న వాళ్ళకి ఎంత భయానకమైన
పరిస్థితి రాబోతుంది అంటే ఒక తల్లిదండ్రులుగా మనం ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? ఇంకొక విషయం ఏంటంటే చాలాసార్లు మేము గమనించాం, తల్లిదండ్రులు తమ పిల్లలు క్రైస్తవ పిల్లలతో కలిసిన, బొట్టు తీసేసిన, ప్రసాదాలు తినకపోయినా, చర్చికి వెళ్ళి ప్రార్థనలు చేసినా అదంతా కూడా సెక్యులరిజంలో ఒక భాగమే అన్నట్టుగా ప్రవర్తిస్తారు. ముఖ్యంగా ఆ ఇంట్లో తండ్రి అంటే పోనేదో ఉద్యోగానికి వెళ్ళాడు అనుకుందాం, తల్లి కూడా చూసి చూడనట్టు వదిలేస్తుంది. వాళ్ళు జడలు వేసుకోరు, బొట్టు పెట్టుకోరు. ఆఖరికి మన ఇంట్లో ఉండే పూజ గదికి కూడా ఆడపిల్లలు రానప్పుడు కూడా తల్లిదండ్రులు పట్టించుకునే పరిస్థితి లేదు. మరి ఇంకొక పక్క మనం ఏవైనా ప్రసాదాలు ఇస్తే ఆ క్రిస్టియన్ అమ్మాయిలు, ఎవరైతే క్రిస్టియన్ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ మన ఇంటికి వచ్చేటప్పుడు వాళ్ళు తీసుకుంటున్నారా, వాళ్ళు మన పూజ గదిలోకి వస్తున్నారా, వాళ్ళు మనతో పాటు మన ఆలయాలకు వస్తున్నారా అనేది ఇదేది గమనించరు. ఏదో మన అమ్మాయి లేదా మన అబ్బాయి మాత్రమే సెక్యులర్లో, అంటే సెక్యులర్లుగా వాళ్ళు చాలా మంచి పనులు చేసేస్తున్నారు, అన్ని మతాలని అందరి దేవుళ్ళను పూజించేస్తున్నారు అని చెప్పి తెగ పొంగిపోతూ ఉంటారు. కానీ లాస్ట్కి వచ్చేటప్పటికి ఏమవుతుంది అంటే వాళ్ళు క్రైస్తవం లేదా ఇస్లాంని పూజించడం మొదలు పెడతారు. ముఖ్యంగా క్రైస్తవాన్ని పూజించడం మొదలు పెడతారు, హిందుత్వాన్ని లేదా హిందూ దేవుళ్ళను ద్వేషించడం స్టార్ట్ చేస్తారు. అప్పుడు వీళ్ళకి బల్బు వెలుగుతుంది. కానీ అప్పటికే కొట్టాల్సిన దోమ లేకపోతే కొట్టాల్సిన వ్యాంపైర్ అనేది వాళ్ళకి కుట్టేసి ఉంటుంది. ఇప్పుడు ఈ పిల్లలకి అధికారి ఎవరంటే ఆ చర్చి పాస్టరు. ఒకవేళ అమ్మాయి అనుకోండి, ఆ చర్చి పాస్టర్ ఏం చెప్తే అదే ఈ అమ్మాయి చేస్తుంది. ఆ చర్చి పాస్టర్ ఎవరిని పెళ్లి చేసుకోమంటే ఈ అమ్మాయి వాడినే పెళ్లి చేసుకుంటుంది. అప్పుడండి వీళ్ళ తాలూకు తల్లిదండ్రులు కదిలొచ్చి ఇలాంటి శివశక్తో లేకపోతే ఇంకొక హిందూ ఆర్గనైజేషన్కో వెళ్ళి మా అమ్మాయి ఇలా అయిపోయిందండి, మా అమ్మాయిని తిరిగి మా దాంట్లోకి తెచ్చేయండి అని చెప్తారు. ఏమైనా జేబులో ఉందా తీసుకొచ్చేయడానికి? మరి ఎన్నాళ్ళు ఏం చేశారు? కళ్ళ ముందు ఇంత జరుగుతున్నా చూసి చూడనట్టు ఎందుకున్నారు? ఎవడో పాస్టర్ దగ్గరికి మీ అమ్మాయి వెళ్తుంటే కనీసం అంటే అడగాలి అని కూడా అనిపించలేదా మీకు? అంతా జరిగిపోయిన తర్వాత ఇప్పుడు సమాజంలో మొహం ఎత్తుకోలేకపోతున్నాము, మాకు మా పరువు ప్రతిష్టలకి భంగం ఏర్పడిపోయింది అని ఇప్పుడు చెప్తే మీ పిల్లల మీద మీకే శ్రద్ధ లేకపోతే మేమేం చేస్తాం? అంటే ఒక్కొక్కసారి తిరిగి తీసుకురావచ్చు, కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే వ్యాధి బాగా ముదిరిపోద్ది. వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉంటారంటే ఎవరిని పడితే వాడినే కట్ చేసే పరిస్థితుల్లో ఉంటారు. మేము వెళ్ళి మాట్లాడినా యేసు మీకు కూడా కనిపిస్తాడన్నా మీరు ప్రార్థన చేయండి, మీరు కూడా క్రైస్తవంలోకి రండి అని చెప్పేలా మారిపోతారనమాట వాళ్ళంతా. ఇది ఒక కోణం అయితే, ఇంకొక కోణం లవ్ జిహాద్. ఈరోజు చాలామంది ఈ లవ్ జిహాద్ని ప్రోత్సహిస్తున్నారు. నేను చాలా వీడియోస్ చూశాను. అంటే ముస్లిం అబ్బాయి అంట, హిందూ అమ్మాయి అంట, వాళ్ళందరూ కూడా చక్కగా మ్యారేజ్ చేసుకుంటున్నారంట అని చెప్పి కొంతమంది సూడో సెక్యులర్ వాదులు వీడియోలు పెట్టడం కూడా చూశాను. ఇది ఒక రకంగా లవ్ జిహాద్ని ప్రోత్సహిస్తున్నట్టే. ఇందులో గమ్మత్తు ఏమిటంటేనండి, అమ్మాయి ఏమో హిందూ పేరు ఉంటుంది కదా, అది ముస్లిం పేరు కింద మార్చుకుంటుంది. అంటే ఇస్లాంలోకి ఆల్రెడీ కన్వర్ట్ అయిపోతుంది. లేదా కొన్ని దగ్గరలు చూస్తే అమ్మాయికి బొట్టే ఉండదు ఆ పెళ్లి జరిగేటప్పుడు. మరి ఈ రకంగా జరిగేటప్పుడు అది ఆదర్శ వివాహం ఎలా అవుతుంది? అది లవ్ జిహాద్ అంటే ఇస్లాంలోకి కన్వర్ట్ చేసి ఆ అమ్మాయిని చేసే పెళ్లిగా ఎందుకు మనం భావించకూడదు? మరి ఈ రకంగా జరుగుతున్న తర్వాత ఆ అమ్మాయిని ఏ ఫ్రిడ్జ్లోకో లేకపోతే ఏ సూట్ కేసులోకో ఆ ముస్లిం అబ్బాయి సర్దేస్తే ఈ సూడో సెక్యులర్ వాదులు ఉన్నారు కదా, వీళ్ళంతా ఈ పెళ్ళిళ్ళని సమర్థిస్తున్నారు కదా, మరి వాళ్ళంతా కూడా దీనికి జవాబుదారీగా ఉంటారా? తల్లిదండ్రులంతా కూడా ఓకే జరిగిపోతుందిలే, అంటే ఆదర్శ వివాహం జరిగిపోయిందిలే అని చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు కదా. మరి మనం వార్తల్లో చూస్తూనే ఉన్నాం, అమ్మాయి మతం మారలేదని, లేకపోతే మతం మారినా ఇంకొక పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పి ఈ అమ్మాయిని చంపేసే ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. వీటినే లవ్ జిహాద్ అంటున్నారు. మనకి అంటే ఈ ఇస్లాం తాలూకు అబ్బాయిని, అంటే మా అబ్దుల్ ఎలాంటి వాడు కాదనే ప్రతి అమ్మాయి కూడా ఇస్లామిస్ట్ని పెళ్లి చేసుకుంటుంది లేదా వాడిని ప్రేమిస్తుంది. మా అబ్దుల్ ఎలాంటి వాడు కాదంటుంది. కానీ ఏ అబ్దుల్ ఎలాంటి వాడో ఎవరికి తెలుసు? సూట్ కేసులోకి ఆ అమ్మాయి వెళ్ళిన తర్వాత కానీ మనకు తెలియడం లేదు. మరి అంత రిస్క్ ఆ అమ్మాయి చేయాల్సిన అవసరం ఉందా? అంత రిస్క్ ఆ తల్లిదండ్రులు చేయాల్సిన అవసరం ఉందా? ఎందుకంటే మతం కోసం వీళ్ళు ఏదైనా చేస్తారు. అంటే ఇందులో మంచి వాళ్ళు లేరా అంటే కాదు, మంచి వాళ్ళు ఉన్నారు. కానీ ఎవడు మంచివాడో ఎవడికి తెలుసు? ఎవడు వాళ్ళ మతాన్ని పాటిస్తున్నారో లేదో అనేది ఎవడికి తెలుసు? ఈరోజు మనం ఒక బస్ స్టాండ్కో లేకపోతే ఒక రైల్వే స్టేషన్కో వెళ్ళేటప్పుడు సెక్యూరిటీ కోసం అక్కడ ఒక బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్లో నుంచి అందరు కూడా వెళ్ళాల్సి వస్తుంది. అంటే మనం దొంగలమా?
అక్కడ మనం అడగట్లేదే గవర్నమెంట్కి మేము అసలు దొంగలమా ఇక్కడ, మమ్మల్ని ఎందుకు దీంట్లో నుంచి పంపిస్తున్నారు అని. గవర్నమెంట్ అందరినీ అక్కడ ఒకేలా చూస్తుంది. నువ్వు దొంగ దొరవ తెలియదు, ముందైతే అందులో నుంచి వెళ్ళు. నువ్వు దొరికితే అప్పుడు నిన్ను పక్కన పెడతారు, లేకపోతే వెళ్ళిపోవచ్చు. అలానే ఈ యొక్క మతాలు చేస్తున్న పనికి మనం ఎందుకు చూడకూడదు, ముందుగా వాళ్ళని ఎందుకు వదిలేయాలి, ప్రతి ఒక్కరిని అనుమానంగానే చూడాలి. వీలైనంత వరకు అలాంటి మతాలకి లేదా అలాంటి మతాంతర వివాహాలకి దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ ప్రాణాలు విలువైన ప్రాణాలు కాబట్టి. ఒక్క ఆడపిల్ల ప్రాణం పోయినా కానీ ఆ ప్రాణం తిరిగి రాదు కాబట్టి అది ఆ తల్లిదండ్రులకి ఎంత క్షోభ చేస్తుంది. సో ఇవన్నీ కూడా గమనించాల్సిన పరిస్థితులు అయితే ఉన్నాయి. రాను రాను పరిస్థితులు చాలా దారుణంగా తయారవుతున్నాయి. వాళ్ళ తాలూకు మతం కానీ లేకపోతే వాళ్ళ తాలూకు మతస్థులు కానీ పెరిగారు అంటే హిందువులు మైనారిటీలో పడిపోతున్నారు. ఇక్కడ ఒక గమ్మత్తైన విషయం మనం చూడాలి. గాంధీ అండి మొట్టమొదటిగా ఈ యొక్క ముస్లిమ్స్ని మైనారిటీలు అని ఆయన అన్నాడు. మైనారిటీ అంటే వాళ్ళంతా తక్కువ అనే ఉద్దేశంతో అన్నది కాదు, మైనారిటీ అని ఒక ముద్దు పేరు పెట్టాడు అనమాట. అసలు నిజానికి భారత్లో మైనారిటీలు ఎవరు అంటే ఆ కాలంలో పార్సీలు, జైన్లు, ఆంగ్లో ఇండియన్స్, అంతే తప్ప ముస్లింలు కాదు. ఈరోజైతే దాదాపుగా హిందువులతో సరిసమానంగా రేపొద్దున హిందువుల్ని మించిపోయేలా ఉన్నారు, ఇంకా కానీ మైనారిటీలా. ఈరోజు మనం కాశ్మీర్లో చూసుకుంటే 2% కూడా లేరు హిందువులు. అలాగే నార్త్ ఈస్ట్లో చూస్తే హిందువులు చాలా తక్కువ. ఇలా కొన్ని రాష్ట్రాల్లో మైనారిటీకే పూర్తిగా పరిమితమైపోయి ఉన్నారు హిందువులు. అయినా కానీ హిందువులను ఎవరు మైనారిటీలు అనరు. వాళ్ళ సంఖ్య పెరిగిపోతున్నా కూడా మైనారిటీలు అంటే ఎవరు, ముస్లిమ్సే. అంటే వాళ్ళ పేరు మాత్రమే మైనారిటీ, దాని అర్థం ఇక్కడ తీసుకోవాల్సిన పని లేదు. సో ఇంత కుట్ర అనేది ఇక్కడ జరుగుతుందన్నమాట. ఆ మైనారిటీ పేరు పెట్టి మొత్తం అంతా వాళ్ళకే దోచిపెడుతున్నారు. ఈరోజు వేల కోట్ల రూపాయలు మైనారిటీ ఎప్పీజ్మెంట్ కింద వెళ్తుంది. ఇదంతా కూడా రాజ్యాంగం ప్రకారం జరుగుతుంది. బీజేపీ కూడా దీనికి నో అని చెప్పే పరిస్థితి లేదు. రాజ్యాంగం ప్రకారం వాళ్ళకి ఇవ్వాల్సిందే. మరీ ముఖ్యంగా రేపు పొద్దున్న బీజేపీ పదవిలోకి వస్తే అంటే కేంద్రంలోకి వస్తే ముందుగా చూడాల్సింది ఇది. మతపరంగా లేదా మైనారిటీలు ఎవరు అనేది చూసి అసలు ముందు ఒక పరిమితి పెట్టాలి. మైనారిటీ అంటే ఏంటి అనేది, ఎంతమంది ఉంటే ఈ దేశంలో వాళ్ళని మైనారిటీ అనొచ్చు. పైన ఎవరైనా వస్తే వాళ్ళకి ఇవన్నీ కూడా కట్ చేయాల్సిన పరిస్థితి అయితే తప్పకుండా కనిపిస్తుంది. కనుక తల్లిదండ్రులారా చాలా జాగ్రత్త పడండి. మీ అబ్బాయి లేదా మీ అమ్మాయి ఈరోజు ఒక ప్రమాదం అంచున నడవబోతున్నారు. వాళ్ళ ఫ్యూచర్ అయితే మాత్రం నిజంగా చాలా డేంజర్లో పడే ప్రమాదం ఉంది. కనుక ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి. ముఖ్యంగా ముందు మీరు తెలుసుకోవాలి, ఆ తర్వాత మీ తాలూకు పిల్లలకి చెప్పాలి. ఈ మతాలు ఎలాంటివో తెలిస్తే వాళ్ళు కొంత జాగ్రత్త పడే అవకాశం అయితే ఉంది. నమస్కారం. జై హింద్.